అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ప్రేమించి అనుగ్రహించిన మరొక శ్రేష్టమైన దినాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. 22 అధ్యాయాలు 22 రోజులు అనే ఈ ప్రకటన గ్రంథ ధ్యానాలకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. గతించిన 16 అధ్యాయాలలో దేవుడు మనకు తోడై ఉండి ఆయన చేసిన మేలులన్నిటిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఈరోజు మనం ప్రకటన గ్రంథంలో 18వ అధ్యాయాన్ని ఈ దినం మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఈ దిన బైబిల్ ధ్యానానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ శ్రద్ధగా ప్రతి వచనం అలాగే ప్రతి మాట ఏ మాట కూడా మనం పోగొట్టుకోకుండా శ్రద్ధగా మీరు వినాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఇంతవరకు మనం 16 అధ్యాయాల ధ్యానాన్ని మనం చేసుకోగలిగాం. మొదటి అధ్యాయం యేసుక్రీస్తు ప్రత్యక్షత, 2-3 అధ్యాయాలు 7 సంఘాలు, 4-5 అధ్యాయాలలో సంఘం ఎత్తబడుట, పరలోకంలో జరిగే ఆరాధన, 6వ అధ్యాయం 6 ముద్రలు విప్పబడుట, 7వ అధ్యాయం 2 జనాంగాలు, 8వ అధ్యాయం 7వ ముద్ర విప్పబడగా 4 బూరలు ఊదబడుట, 9వ అధ్యాయంలో 5వ బూర 6వ బూర ఊదబడుట, 10వ అధ్యాయంలో దేవదూత చేతిలో చిన్న పుస్తకం అది యోహాను తినుట, అలాగే ఆ తర్వాత ప్రవచించుమని చెప్పుట, ఆ విషయాలు మనం 10వ అధ్యాయంలో చూసాం. 11వ అధ్యాయంలో దేవుని ఆలయం, 2 సాక్షులను గురించి మనం విన్నాం. అలాగే 12, 13 అధ్యాయాల్లో సాతాను యొక్క త్రిత్వం, మన దేవునికి ఎలా త్రిత్వం ఉందో సాతానుడు కూడా అలాగే త్రిత్వం ఉందని, 12వ అధ్యాయంలో ఘట సర్పాన్ని గురించి, అలాగే 13వ అధ్యాయంలో క్రూర మృగం క్రీస్తు విరోధిని గురించి, అబద్ధ ప్రవక్తను గురించి మనం విన్నాం. 14వ అధ్యాయంలో సియోనులో 144,000 మంది, వారిని గురించిన ఒక 6 విషయాలు మనం విన్నాం. అలాగే పరలోకం నుండి దేవదూత ఈ భూమి మీద నిత్య సువార్తను, రాజ్య సువార్తను ప్రకటించుట, అలాగే పంట కోయుట, గింజల పంట, అలాగే ద్రాక్షల తోట పంటను గురించి మనం 14వ అధ్యాయంలో మనం విన్నాం. తర్వాత 15వ అధ్యాయం పాత్రల తీర్పుకు సిద్ధపడుట. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి, వాటికి వివరణ మనం చూసాం. తర్వాత 6 ముద్రలు, అలాగే 7 ముద్రలు, తర్వాత 7 పాత్రలు, తర్వాత 7 బూరలు. ఈ బూరల తీర్పు, ముద్రల తీర్పు, పాత్రల తీర్పు. కనుక 15వ అధ్యాయంలో పాత్రల తీర్పుకు సిద్ధపాటు, అలాగే 16వ అధ్యాయంలో 7 పాత్రల తీర్పులు కూడా ఒక 16వ అధ్యాయంలోనే మనం 7 పాత్రలు కుమ్మరించబడటం, అలా కుమ్మరించబడ్డప్పుడు భూమి మీద జరిగినటువంటి ఆ విపత్తును మనము 16వ అధ్యాయంలో చూడగలిగాం. రండి 18వ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. వినండి, 17, 18 అధ్యాయాలు బబులోనును గురించి. బబులోన్ అంటే ఇక్కడ 3 విషయాలు మనం 16వ అధ్యాయం 19వ వచనంలోనే చూసాం. మనం అది 16, 19 ప్రసిద్ధమైన మహాపట్టణం 3 భాగములాయను అని 16వ అధ్యాయం 19లో బబులోను పట్టణం 3 భాగాలు. 3 భాగాలంటే 3 వ్యవస్థలు. ఒకటి మత వ్యవస్థ, అది 17వ అధ్యాయంలో కూలిపోయింది. రెండవది 18వ అధ్యాయంలో రాజకీయ వ్యవస్థ, వ్యాపార వ్యవస్థ. ఈ 3 వ్యవస్థలే బబులోను వ్యవస్థలు. కనుక ఇప్పుడు 18వ అధ్యాయానికి రండి. 18వ అధ్యాయంలోనికి మనం వెళ్ళక ముందు ఈ 18వ అధ్యాయంలో 24 వచనాలు ఉన్నాయి. 24 వచనాలు కూడా మనం ఏం చూస్తాం అనంటే వ్యాపార, రాజకీయ బబులోను పట్టణాన్ని గురించి మనం చూస్తాం. అదే మనం 18లో కూడా, మరియు నీవు చూసిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహాపట్టణమే అని ఉంది. కనుక పట్టణం యొక్క పతనాన్ని ఈ 24 వచనంలో
తర్వాత 24 వచనాల్లో వ్యాపార రంగం పూర్తిగా ధ్వంసం అయింది, రాజకీయ వ్యవస్థ పూర్తిగా నాశనం అయింది. ఇవన్నీ కూడా 18వ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే మనం చరిత్రలో గమనిస్తే ఈ బబులోను పట్టణం ప్రారంభంలో ఆదికాండం 10లో బాబేలు గోపురం, అది బబులోన్, అదేమో నిమ్రోదు ద్వారా అక్కడ బాబేలు గోపురం నిర్మించబడితే, ఆ తర్వాత వచ్చినటువంటి రాజుల్లో నెబుకద్నెజరు రాజు, అతడు దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. అతను ఈ పట్టణాన్ని ఎంతో అందంగా నిర్మించాడు. బబులోను పట్టణం ఎవరి హయాంలో అందంగా నిర్మించబడిందనంటే, నెబుకద్నెజరు రాజుగా పరిపాలిస్తున్న దినాల్లో ఈ పట్టణం ఎంతో అందంగా నిర్మించబడింది. తర్వాత ఈ బబులోను పట్టణంలోనే ఆనాటి దినాల్లో ప్రపంచ వింతల్లో ఒకటైన హ్యాంగింగ్ గార్డెన్స్, అంటే వేలాడే తోటలు, అవి బబులోను ప్రాంతంలోనే ఉండే. తర్వాత బబులోను అనేది ఒక విశాలమైన పట్టణం. ఈ పట్టణాన్ని బట్టి నెబుకద్నెజరు బహుగా అతిశయించాడు. మనకు తెలుసు దానియేలు గ్రంథంలో ఈ మహా బబులోను పట్టణం ఇది నా వల్లే అని ఆయన అతిశయించాడు, గర్వించాడు. అప్పుడే దేవుడు ఆయన్ని మొత్తినట్లుగా అడవి గాడిద వలె గడ్డి మేసిన వాడుగా మనం చూస్తాం. ఆ తర్వాత ఈ పట్టణం బెల్షాజరు పాలనలో, తన కుమారుడైన బెల్షాజరు పాలనలో పట్టణం నాశనం అయిపోయింది. ఆ మాదీలు, పారసీకులు ఆ రాత్రి వచ్చి పట్టణాన్నంతా కూడా నాశనం చేసినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత ఈ మధ్య కాలం అంటే 1971 మార్చి 29వ తారీఖున మళ్ళీ ఈ పట్టణాన్ని పునఃనిర్మాణం చేస్తామని ఇరాక్ ప్రకటన చేసింది. అది మనందరికీ కూడా తెలిసినటువంటి న్యూస్ అది. కనుక 1971 మార్చి 29వ తారీఖున మరలా బబులోను పట్టణాన్ని మేము పునర్నిర్మాణం చేస్తామని ఇరాక్ ప్రభుత్వం ప్రకటన చేసింది. త్వరలో అది కాబోతుంది. అది క్రీస్తు విరోధి పాలనలో ప్రపంచ రాజకీయాలన్నీ, మత వ్యవస్థ ఏమో 17లో కూలింది. తర్వాత ప్రపంచ రాజకీయాలన్నీ ఎవరి కంట్రోల్లోనికి వస్తాయనంటే క్రీస్తు విరోధి కంట్రోల్లోనికి వస్తాయి. ఆ తర్వాత ఈ రాజకీయ వ్యవస్థను, ఈ వ్యాపార వ్యవస్థ, ఈ రంగాలన్నీ కూడా కుదిలిపోతాయి, కదిలించబడతాయి, నాశనమైపోతాయి. అవి మనం చూస్తాం. సరే రండి, 18వ అధ్యాయంలో కూడా మనం ఏం చూస్తాం అనంటే, 18వ అధ్యాయం కూడా 3 భాగాలు, 24 వచనాలు ఉన్నాయి. 24 వచనాలు కూడా 3 భాగాలు. మొదటి భాగం ఏంటనంటే, మొదటి 7 వచనాల్లో బబులోను ఈ పట్టణం కూలిపోవటానికి కారణాలేంటి, అది మొదటి 7 వచనాల్లో దాదాపుగా ఒక 7 కారణాలు మనం చూస్తాం. తర్వాత 8 నుంచి 19 వరకు బబులోనులో ఉన్నటువంటి ఆ ప్రజల యొక్క మనము ప్రతిస్పందనలు చూస్తాం. అది 8 నుంచి 19 వరకు. తర్వాత మనము 20 నుంచి 24 వరకు బబులోనుకు వచ్చిన ప్రతిఫలం, ఏ విధంగా ఆ పట్టణం అంతమైందో వచ్చిన ప్రతిఫలాన్ని మనం 20 నుంచి 24 వరకు చూస్తాం. రండి, మళ్ళా మొదటి 7 వచనాలు బబులోను కూలటానికి కారణాలు, 8 నుంచి 19 బబులోను ప్రజల ప్రతిస్పందనలు, తర్వాత 20 నుంచి 24 వచ్చినటువంటి ప్రతిఫలాన్ని మనం చూస్తాం. సరే, మొదటి వచనాన్ని 18వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 1-2 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. అటు తరువాత మహా అధికారము గల వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భాటించి ఇట్లనెను, మహాబబులోను కూలిపోయెను, అది దయ్యములకు నివాస స్థలము, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రాత్మకును అసహ్యమైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను అని మనం చూస్తాం. కనుక మొదటి 2 వచనాల్లో ఈ బబులోను పట్టణం కూలిపోవటానికి కారణం ఏంటో మొదటి 2 వచనాల్లో, అలా 7 వచనాల వరకు బబులోను పట్టణం కూలిపోవటానికి కారణం ఏంటో చూస్తాం. ఏంటి కారణం చెప్పండి? మొదటి కారణం మనం చూస్తే ఈ 2వ వచనంలోనే ఉంది. అతడు గొప్ప స్వరముతో ఆర్భాటించిట్లనెను, మహాబబులోను కూలిపోయెను, అది దయ్యములకు నివాస స్థలం. బబులోను దయ్యాలకు నివాస స్థలం, అందుకే ఈ పట్టణం కూలిపోయింది. దేవుడు ఒక రోజున కూలుస్తాడు. తర్వాత ప్రతి అపవిత్రాత్మకి ఉనికి పట్టు. తర్వాత 3వదిగా ఈ బబులోను పట్టణం కూలటానికి
మత వ్యవస్థ ఏమో అలా కూల్చాడు. తర్వాత ఈ పట్టణం కూలిపోవటానికి కారణం ఏంటంటే బబులోను పట్టణంలో మాంత్రికులు, శకునగాండ్రు, చిల్లంగితనం, సాతాను ఆరాధన, మూఢనమ్మకాలు, సోదె, తాంత్రిక విద్యలు మొదలైనవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి అనంటే బబులోన్లోనే ఉన్నాయి. ఈ బబులోను వ్యవస్థలో ఇన్ని రకాలు. బబులోన్ అంటే మాంత్రికులు, అక్కడ ఎన్నో మంత్రాలు, మాంత్రికులు, శకునగాండ్రు, చిల్లంగితనం, సాతాను ఆరాధన, మూఢనమ్మకాలు, అభిచారం, సోదె, తాంత్రిక విద్యలు మొదలైనవన్నీ కూడా బబులోన్లోనే ఉన్నాయి. అసలు దేవుడు ఏది భరించలేడో, దేవుడు ఏది సహించలేడో, తన మహిమ వేరే వాటికి వెళ్ళటాన్ని దేవుడు భరించగలడా? విగ్రహాలకు వెళ్ళటాన్ని దేవుడు భరించగలడా? విగ్రహారాధనను, వ్యభిచారాన్ని ఆయన భరించలేడు, సహించలేడు. దానికి తీర్పు ఉంది అని మనం వింటూనే వస్తున్నాం. కనుక ఈ బబులోను కోల్పోవటానికి కారణం ఇన్నున్నాయి. ఆ తర్వాత చూడండి 3వ వచనాన్ని చదువుతున్నాను. మరొక కారణం ఏంటంటే మనం మరొక కారణం 18వ అధ్యాయం 3వ వచనంలో చూస్తాం. ఏలయనగా సమస్తమైన జనములు మోహోద్రేహంతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయి, తర్వాత భూరాజులు దానితో వ్యభిచరించిరి, భూలోకమందిలి వర్తకులు దాని సుఖభోగాల వలన ధనవంతులైరి. బబులోను పట్టణం ఇది ఆ వ్యాపార, వర్తక, ఆ తర్వాత డబ్బు సంపాదనతో కూడినటువంటిది. కనుక మోసంతో డబ్బు సంపాదించడం, ఈరోజు చూడండి నిజంగా లోకంలో ఎన్ని రకాల మోసాలు, పలు రకాల మోసాలతో ప్రజలు ఏం చేస్తున్నారంటే డబ్బు సంపాదిస్తున్నారు. కనుక మనుషులు ఎప్పుడు కూడా డబ్బే, వారి దృష్టి అంతా డబ్బు మీదే. ఎలాగైనా సరే నేను డబ్బు సంపాదించాలి అనే వ్యామోహం, అది దేవునికి అసహ్యమైన కార్యం. కనుక 3వ వచనంలో మోసాలతో డబ్బులు సంపాదిస్తున్నారు. ఎవరు వాళ్ళు? సామాన్యులు కాదు, సమస్త జనులు, భూరాజులు, వర్తకులు, వ్యాపారాలు చేసే వాళ్ళు మోసం చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. 100 రూపాయలు దాన్ని 1000 రూపాయలకు అమ్ముతున్నారంటే మరి సామాన్యులను మోసం చేయటం కాదా? 1000 రూపాయలు దాన్ని 10,000కు అమ్ముతున్నారంటే మోసం చేయటం కాదా? ఈ రోజున ఎక్కడ చూడండి అన్ని మోసమే. పాల ప్యాకెట్ నుండి ప్రతీది కూడా మోసమే. దాని వెనక ఉద్దేశం ఏంటనంటే డబ్బు 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 సంపాదించాలనే మోసం. కనుక ఈ బబులోను వ్యవస్థ ఇది వ్యాపార వ్యవస్థ. మనుషులను మోసం చేసి వాళ్ళు సుఖభోగాల అనుభవిస్తూ ధనవంతులయ్యారు. వాళ్ళు ఎంతో మందిని మోసం చేశారు. దానికి తీర్పే ఈ 18వ అధ్యాయంలో మనం చూస్తాం. తర్వాత చూడండి ఇంకా మనం నాలుగో వచనాన్ని, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం, 3 వచనాల వరకు చూసాం. 4వ వచనాన్ని మనం చదవాలి. అయితే 4వ వచనాన్ని చివరిలో నేను చదువుతాను, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 5వ వచనాన్ని చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం అక్కడ ఇలా ఉంది. దాని పాపములు ఆకాశమును అంటుచున్నవి. అంటే ఈ బబులోను పట్టణం కూలిపోవటానికి కారణం ఏంటనంటే 5లో ఇప్పటికి మనం కొన్ని కారణాలు చూసాం. మనం 2వ వచనం, 3వ వచనంలో కొన్ని కారణాలు మనం చూసాం ఎందుకు ఆ పట్టణం కూలిపోయింది అనంటే. తర్వాత ఆ పట్టణం కూలటానికి కారణం 5వ వచనంలో కూడా ఉంది. దాని పాపములు ఆకాశమును అంటుచున్నవి. తర్వాత దాని నేరములు, అంటే పాపాలు, నేరాలు. బబులోను పాపాలంతా ఇంత కాదు, దాని నేరాలు అంతా ఇంత కాదు. అందుకే ఆ పట్టణాన్ని దేవుడు కాల్చివేశాడు, కూల్చివేశాడు. ఇది 5వ వచనం. 6వ వచనాన్ని చూడండి. దాని అది ఇచ్చిన ప్రకారం దానికి ఇయ్యుడి. ఇక్కడ ఒక తీర్పును చూస్తున్నాం. అది ఎంత మోసం చేసిందో ఆ మోసం ఇది అనుభవిస్తుంది. అది ఇచ్చిన ప్రకారం దానికి ఇయ్యుడి. దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి. అది కలిపిన పాత్రలో దాని కొరకు 2 కలిపి పెట్టుడి. అంటే ఈ బబులోను పట్టణం ఏదైతే విత్తిందో అదే కోస్తుంది. అదే ఇక్కడ 6వ వచనం. 2 ప్రతిదండనకు ఈ బబులోను పట్టణం గురైంది. అంటే ఏంటి అర్థం? అంటే మోసం చేసి డబ్బులు సంపాదించిన వాళ్ళు, అన్యాయం చేసి డబ్బులు సంపాదించిన వాళ్ళు, అక్రమ మార్గాలలో డబ్బులు సంపాదించి ప్రస్తుతానికి సుఖభోగాలు అనుభవించిన వీరందరూ కూడా ఒకానొక దినం 2 దండనకు వాళ్ళు గురయ్యే పరిస్థితి ఒకరోజు. అదే ఇక్కడ చెప్తున్నాడు.
వాళ్ళు ఏది విత్తారో అదే కోసారు వాళ్ళు. తర్వాత 7వ వచనం చూడండి. అది ఇలా అనుకుంటుంది, ఈ బబులోను పట్టణం అంటే, పట్టణం అంటే పట్టణం కాదు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు బాగా డబ్బులు సంపాదించి ఇలా అనుకుంటున్నారు 7వ వచనంలో, నేను రాణినిగా కూర్చుండుదానను, నేను విధవరాలను కాను, తక్కువ నేను చూడను అని వాళ్ళ మనసుల్లో అనుకుంటున్నారు. అది తన్ను తాను ఎంత గొప్ప చేసుకొని సుఖభోగాలను అనుభవించెనో అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగచేయుడి అని ఇక్కడ వాళ్ళు ఏది విత్తారో అదే కోస్తున్నారు. దీని గర్వమే దీని నాశనానికి కారణమయ్యి, అది మనం మొదటి 7 వచనాల్లో మనం చూస్తాం. వినండి, ఈ రోజున అన్యాయం చేసి డబ్బు సంపాదిస్తే అది ఆశీర్వాదకరంగా ఉంటదా? ఉండదు. మనం ఏమి విత్తుతామో అదే మనం కోస్తాం. నీవు విత్తని దానిని కోయకూడదు. మనం అన్యాయం చేసే డబ్బు సంపాదించకూడదు. దాని ప్రతిఫలాన్ని నువ్వు అనుభవిస్తావు. మోసంతో డబ్బు సంపాదించటం, అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించటం, వడ్డీ వ్యాపారాలు చేసే డబ్బులు సంపాదించటం, ఇలా మనం చేసే ఈ ప్రతిదానికి కూడా ఒక రోజున రెండింతల మూల్యం చెల్లించాల్సి ఉంటదని దేవుని వాక్యం ఇక్కడే ఆ పట్టణానికి, అలాంటి వారికి ఎలాంటి దండన వచ్చిందో అలాంటి దండన కలిగిద్దని మొదటి 7 వచనాల్లో ఈ పట్టణం కూలటానికి కారణాలు ఏంటో చూస్తాం. తర్వాత చూడండి, మనం 8 నుంచి 19 వచనాల వరకు కూడా మనం చూస్తే 8వ వచనాన్ని చదువుతున్నాను. అందుచేత ఒక్క దినమునని దాని తెగుళ్ళు అనగా మరణమును, దుఃఖమును, కరవును వచ్చును. ఇలా మోసాలు చేసి ఇలా ఏవో సంపాదిస్తే ఒక్క దినానే అన్ని పోతాయి. ఒక్క దినమునే అన్ని పోతాయి. చూడండి, మరణం, దుఃఖం, కరువు వచ్చును. దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభు బలిష్ఠుడు గనుక అది అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడు. చాలా భయంకరమైన తీర్పు ఈ పట్టణానికి ఉంది. తర్వాత చూడండి, మనం 9వ వచనం నుండి 19వ వచనం వరకు కూడా 3 గుంపులు వాళ్ళు బహు భయంకరంగా ఆనాటి దినాల్లో బాధపడుతున్నారు. మొదటి గుంపు ఎవరు అనంటే 9, 10 వచనాల్లో రాజులు, రాజకీయ నాయకులు. తర్వాత 11 నుంచి 16 వరకు వర్తకులు అంటే వ్యాపారవేత్తలు. తర్వాత బిజినెస్ చేసుకునే వాళ్ళు. తర్వాత 17, 18, 19 వచనాల్లో నావికులు. వీళ్ళ ముగ్గురు కూడా, అంటే ఈ రోజున ప్రపంచం అంతా ఎవరి గుప్పెట్లో ఉంది? డబ్బులు ఎక్కువగా ఎవరి దగ్గర ఉన్నాయి అని అంటే వీళ్ళ దగ్గరే కదా. రాజకీయ నాయకుల దగ్గరే ఎక్కువ డబ్బులు ఉంటాయి. తర్వాత వ్యాపారాలు చేసే వాళ్ళ దగ్గరే ఎక్కువ డబ్బులు ఉంటాయి. తర్వాత వర్తకులు, నావికులు, సముద్ర అందులో పనిచేసే వారి దగ్గరే ఎక్కువగా డబ్బులు ఉంటాయి అని మనకు తెలుసు. తర్వాత వీళ్ళు అన్యాయంగా డబ్బులు సంపాదించిన ప్రతి ఒక్కరికి కూడా ఒక రోజున వచ్చే తీర్పు. ఒక్క రోజు కాదు అసలు వీళ్ళు 3 గుంపులోళ్ళు ఏమన్నారంటే, చూడండి ఈ 3 గుంపులు వాళ్ళు అన్నమాట 9, 10 వచనాలు చదువుతున్నాను. దానితో వ్యభిచారం చేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు దాని బాధ చూసి భయక్రాంతులై దూరముగా నిలవబడి దాని దహన ధూమమును చూచినప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు, అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చింది కదా అని చెప్పుకుంటారు. అసలు పైనేమో 8లో దేవుడేమో ఒక్క రోజులో కాల్చాలనుకుంటే ఒక్క గడియలోనే తీర్పు వచ్చింది. అంటే వీళ్ళు సంపాదించిన కొన్ని వందల సంవత్సరాలు, నెలలు సంవత్సరాలు సంపాదించిన ధనమంతా కూడా ఒక్క గంటలో పోయింది, ఒక్క గడియలోనే పోయింది. అదే ఇక్కడ చూస్తాం. తర్వాత చూడండి, ఇంకా 11 నుంచి 14లో లోకములోని వర్తకులు వాళ్ళు కూడా ఇలా ఏడుస్తున్నారు. చూడండి 15, 16, ఆ పట్టణం చేత ధనవంతులైన ఈ సరుకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు, అయ్యో అయ్యో సన్నపు నారబట్టలు, ధూమ్ర రక్త వర్ణపు వస్త్రాలు ధరించుకొని ఆ చివరిలో వాళ్ళు కూడా అయ్యో అయ్యో అని వాళ్ళు ఏడవటాన్ని మనం చూస్తాం. 19వ వచనం, తమ తలల మీద దుమ్ము పోసుకొని ఏడ్చుచు దుఃఖించుచు, అయ్యో అయ్యో మహాపట్టణం, అందులో సముద్రం మీద ఓడలు గల వారందరూ దాని అందలి అధిక వ్యయము చేత ధనవంతులైరి, అది ఒక్క గడియలోనే పాడైపోయినే అని చెప్పుకొనుచు
కేకలు వేయిచుండిరి అని మనం చూస్తాం. ఒక్క గడియలో అంతా పోయింది. అది మనం ఈ రాజులు అంటే రాజకీయ నాయకులు సంపాదించింది, తర్వాత వర్తకులు అంటే వ్యాపారాలు చేసి సంపాదించిన వాళ్ళు, అలాగే నావికులు, వీళ్ళందరూ సంపాదించినవన్నీ కూడా అన్యాయంతో మోసాలతో సంపాదించినవన్నీ ఒక్క గడియలో పోయే ఒక దినం, అదే మహా బబులోను పట్టణ పతనం. చూడండి, మళ్ళీ 9-10 వచనం చదువుతున్నాను. 9-10 వచనాలు. దానితో వ్యభిచారం చేసి సుఖభోగములు అనుభవించిన భూరాజులు దాని బాధ చూసి భయక్రాంతులై దూరముగా నిలబడి దాని దహన ధూమమును చూచినప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు, అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చెను కదా అని చెప్పుకుంది. 9-10 వచనాల్లో రాజకీయ నాయకులు కొన్నదంతా పోతే ఆళ్ళు ఏడుస్తున్నారు. తర్వాత చూడండి, వర్తకులు గురించి ఒకసారి మీ బైబిళ్ళు చూడండి. 11వ వచనం నుండి 14వ వచనం వరకు ఈ భూమి మీద ఎన్నెన్ని వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. 11 నుంచి 14 దాకా చదువుతున్నాను నేను. చూడండి ఏముందంటే 11వ వచనం, లోకములోని వర్తకులు, లోకంలో వీళ్ళ దగ్గర బాగా డబ్బులు ఉంటాయి, వీళ్ళందరూ ఎలా ఏడుస్తున్నారో చూడండి. లోకములోని వర్తకులు ఆ పట్టణమును చూచి ఏడ్చుచు తమ సరుకులను అనగా వెండి, బంగారము, రత్నములు, ముత్యములు. బంగారం, వెండి, రత్నములు, ముత్యములు అని అంటే ఇది ఏ బిజినెస్ చెప్పండి? జ్యువెలరీ. బంగారం ఇక్కడ ఈ రోజు చూడండి, పెద్ద పెద్ద షాపులు, బంగారపు షాపులు, జ్యువెలరీ షాప్స్ ఇవి ఎక్కువైపోయినాయి. బంగారం, వెండి, రత్నాలు, ముత్యాలు ఇవన్నీ కూడా బంగారపు షాపులు, అవి జ్యువెలరీ షాప్స్ ఇవన్నీ. అవన్నీ ఒక రోజున పోతాయి. ఆ తర్వాత చూడండి ఇంకేముంది, సన్నపు నార బట్టలు, ఓదా రంగు బట్టలు, పట్టు బట్టలు, రక్తవర్ణపు బట్టలు అని అంటే ఈ బట్టల షాపులు. ఈ రోజున ఎక్కడ చూసినా పెద్ద బిజినెస్ ఏంటంటే బట్టల షాపు. అది పోద్ది ఒక రోజున. అది మనం ఇక్కడ చూస్తున్నాం. 14వ వచనంలో బట్టల షాపులన్నీ ఉంటాయా, దాని మీద సంపాదించే డబ్బులన్నీ ఉంటాయా అని అంటే ఉండవు. అన్యాయంతో మనం సంపాదించిన ఒక్క రూపాయి కూడా నిలవని ఒక దినం, అదే మహా బబులోను పతన దినం. తర్వాత చూడండి, బంగార షాపుల అయిపోతాయి, బట్టల షాపుల ఒక్క బట్టల షాప్ ఉండదప్పుడు. కనుక ఇప్పుడే కొనుక్కుందాం అని అనుకోకండి. ఇప్పుడే బట్టలు కొనుక్కుందాం అనుకోకండి. అసలు ఆ షాపుల్లో ఏమి ఉండవు, బట్టల షాపులే ఉండవు. తర్వాత చూడండి ఇంకేముంది ఇక్కడ, సన్నపు నార బట్టలు, ఊదా రంగు బట్టలు, పట్టు బట్టలు, రక్తవర్ణపు బట్టలు మొదలైనవి. తర్వాత సరుకులు అని ఉంది. సరుకులు అంటే సూపర్ మార్కెట్స్ అన్నమాట. ఈ రోజున రకరకాల మార్ట్లు వచ్చినాయి, డిమార్ట్, వాల్మార్ట్, రకరకాలు ఇవన్నీ ఉంటాయా, అవన్నీ పోతాయి. తర్వాత చూడండి, ప్రతి విధమైన దబ్బమ్రానును, ప్రతి విధమైన దంతపు వస్తువులు, మిక్కిలి విలువ గల కర్ర అంటే ఇవన్నీ ప్లేవుడ్, వుడ్ ఉన్నాయన్నీ కూడా. అవి ఒక రోజు ఉంటాయా, అదో పెద్ద బిజినెస్. ఈరోజు చిన్న మంచం కొందామని వెళితే వాళ్ళేమో ఏదో కర్ర పెడతారు, దాన్ని 5,000, 10,000, 20,000 డబ్బులు బాగా సంపాదిస్తారు. ఇలా ఎదుటి వాళ్ళని మోసం చేసి సంపాదించిన డబ్బులు ఉంటాయా. తర్వాత ఆ వ్యవస్థ పోద్ది. తర్వాత చూడండి ఇంకా మనం ఏం చూస్తాం, అదే ఇక్కడ మనం ఇంకా చూస్తే ఇత్తడి, ఇనుము, చలువరాళ్ళు, ఇత్తడి, ఇనుము, చలువరాళ్ళు. ఇదేం బిజినెస్ అంటే ఐరన్ షాపులు. ఈరోజు ఇదో పెద్ద బిజినెస్, ఐరన్ షాపులు, ఇనుము. తర్వాత ఇవన్నీ కూడా చూస్తాం, ఐరన్ షాప్స్ అన్ని. దాని మీద దేవుని ఉగ్రత ఉంది. తర్వాత చూడండి ఇంకా ప్రతి విధమైన వస్తువులు అని ఉంది. వస్తువుల అవన్నీ కూడా చిన్న చిన్న వస్తువులు షాపులు, మోసంతో అయిపోతాయి. తర్వాత చూడండి ఇంకేముంది, దాల్చిన చెక్క, వామము, ధూప ద్రవ్యములు, అత్తరు, సాంబ్రాణి. ఏంటనంటే పెర్ఫ్యూమ్స్. ఇవన్నీ కూడా కొంతమందికి ప్రతిరోజు కూడా స్ప్రేలు లేకపోతే బయటకు వెళ్ళరు. తర్వాత అత్తరు చూడండి, దాల్చిన చెక్క, వామం, ధూపద్రవ్యాలు, అత్తరు, సాంబ్రాణి ఇవన్నీ బాగా ఉండాలి. దాని మీద పెద్ద బిజినెస్, అవన్నీ కూలిపోతాయి. తర్వాత చూడండి ద్రాక్షారసం అంటే వైన్ షాపులు, ఇదొక పెద్ద బిజినెస్ అండి. ఈ రోజున వైన్ షాపులు ఉంటాయా అంటే దాని మీద సంపాదించిన డబ్బులు వాడు ఉండడు, వాడి డబ్బులు ఉండవు. తర్వాత చూడండి నూనె, మెత్తని పిండి, గోధుమలు. అంటే మెత్తని పిండి, గోధుమలు ఇవేంటనంటే మనం చూస్తాం, ఇవి నూనె, గోధుమలు అంటే ఇవన్నీ కూడా గిర్నీలు అన్నమాట. ఈ పిండి
ఇవన్నీ కూడా షాపులు అవి మనం చూస్తాం. తర్వాత పశువులు, గొర్రెలు, ఇదొక బిజినెస్. మిల్క్ ప్రొడక్ట్స్ అన్నమాట. పశువులు, గొర్రెలు, మిల్క్ ప్రొడక్ట్స్. ఈ రోజున ఎంత మోసం. పెరుగు పెరుగు బయట తయారు చేసే పెరుగు ప్యాకెట్లో, పాలు, ఇవన్నీ కూడా అన్ని వర్తకులు, వ్యాపారస్తులు వీళ్ళ మోసంతో సంపాదించినవన్నీ కూడా ఒక రోజున కాలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత చూడండి ఇంకా ఏముంది ఇక్కడ. సాంబ్రాణి, ద్రాక్షరసం, నూనె, మెత్తని పిండి, గోధుమలు, పశువులు, గొర్రెలు మొదలైనవి. తర్వాత గుర్రాలు, రథములు, ఇదో బిజినెస్. తర్వాత దాసులను, మనుషుల ప్రాణములను. ఇక మీదట దాసులంటే మనుషులను అమ్ముతున్నారు, అది కూడా ఒకటి. తర్వాత ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఇవన్నీ కూడా ఇంకా కిందకి మనం చూస్తే ఏముందో చూడండి. ఆ దాసులను, మనుషుల ప్రాణాలు. ఇక మీదట ఎవడు కొనడు, నీ ప్రాణమునకు ఇష్టమైన ఫలములు నిన్ను విడిచిపోయెను. తర్వాత రుచ్యమైనవి, దివ్యమైనవి నీకు దొరకకుండా నశించిపోయినవంటే ఇవేంటంటే స్వీట్ షాపులు అన్నమాట. ఇదొక బిజినెస్. స్వీట్ షాపుల బిజినెస్ ఈ రోజున. ఇవన్నీ కూడా ఒక రోజున ఉంటాయా అంటే కూలిపోతాయి. వ్యాపారస్తులు వినండి, బబులోను వ్యవస్థ అంటే ఒకటి మతం, రెండవది రాజకీయం, మూడవది వ్యాపారస్తులు. వీళ్ళ ముగ్గురి మీద దేవుని తీర్పు వస్తుంది. అన్యాయంతో, మోసాలతో, అక్రమాలతో సంపాదించిన ఫలం వాళ్ళు కోస్తారు. దాని ప్రతిఫలాన్ని, మోసపు ప్రతిఫలాన్ని వారు అనుభవిస్తారు. అందుకే 15:16లో ఆ పట్టణం చేత ఆ ధనవంతులైన వారు, అంటే దాని చేతనే ధనవంతులైన వాళ్ళు, ఈ సరుకుల వర్తకులు అంటే వ్యాపారస్తులు ఏడ్చుచు దుఃఖపడుచు, అయ్యో అయ్యో, సన్నపు నారబట్టలు, ధూమ్ర రక్త వర్ణపు వస్త్రాలు ధరించుకొని, బంగారంతోను రత్నాలతో ముత్యాలతో అలంకరింపబడిన మహాపట్టణమా, ఇంత ఐశ్వర్యం ఒక్క గడియలోనే పాడైపోయినే అని చెప్పుకొనొచ్చు దాని బాధను చూచి భయక్రాంతులై దూరముగా నిలుచుందురు. వీళ్ళెవరంటే వ్యాపారస్తులు. ఆ తర్వాత చూడండి 17వ వచనం నుండి మనం చూస్తే 19వ వచనం వరకు కూడా ప్రతి నావికుడు, నావికుడు అంటే సముద్రం దాని మీద నావికుడు, ఎక్కడికైనాను సబురు చేయు ప్రతి వాడును, వాడవారును, సముద్రం మీద పనిచేసి జీవనం చేయవారందరూ దూరముగా నిలిచి, అంటే సముద్రాల మీద పనిచేసే వాళ్ళు, దాని మీద వచ్చే ఆయిల్తో సంపాదించే ఆ డబ్బుతో దాన్ని ఏదో కలిపి, తర్వాత దాని మీద జరిగే మోసాలు, తర్వాత దానితో ధనవంతులైన వారు, వాళ్ళు కూడా దేవుని శిక్షకు వాళ్ళు పాత్రులు అవుతారు. అదే మనం చూస్తాం. ఇక్కడ మనం చూసినట్లయితే 18లో ఆ మహాపట్నముతో సమానమైనది ఏది అని చెప్పుకొనుచు కేకలు వేసి తమ తలల మీద దుమ్ము పోసుకొని ఏడ్చుచు దుఃఖించుచు, అయ్యో అయ్యో మహాపట్టణము, అందులో సముద్రం మీద ఓడలు గలవారందరూ, ఓడల సొంతంగా ఓడలు కలిపిన ఆ వ్యాపారస్తులు, వాళ్ళు నావికులు, వారందరూ కూడా దాని అందలి అధిక వ్యయము చేత ధనవంతులయ్యారు. సముద్రం మీద వచ్చిన వాటితో వాళ్ళు ధనవంతులయ్యారు. అవన్నీ కూడా ఒక్క గడియలోని పాడైపోయనే అని చెప్పుకొనుచు కేకలు వేయిచుండే. చూస్తున్నారా, 19వ వచనం వరకు కూడా రాజకీయ వ్యవస్థ కూలిపోవటం, తర్వాత వ్యాపార వ్యవస్థ కూలిపోవటం, ఇదే మహాబబులోను పట్టణం యొక్క పతనం అనంటే. తర్వాత చివరిలో మనం గమనించినట్లయితే చూడండి 20వ వచనం నుండి 24వ వచనం వరకు ముగింపు మాటల్ని జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాం. 20వ వచనాన్ని చదువుతున్నాను. పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తులారా, ప్రవక్తలారా, దాని గూర్చి ఆనందించండి. ఏలయనగా దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణానికి తీర్పు తీర్చి ఉన్నాడు. కనుక దేవుడే ఆ పట్టణానికి తీర్పు తీర్చాడు. కాబట్టి మీరు ఆనందించండి. పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తులారా, ప్రవక్తలారా, శ్రమల కాల పరిశుద్ధులారా ఆనందించండి అని వారితో చెప్పుచున్న మాట చూస్తాం. తర్వాత 21వ వచనం చూడండి. 21లో తరువాత బలిష్ఠుడైన ఒక దూత గొప్ప తిరగటి రాయి వంటి రాయి ఎత్తి సముద్రంలో పడవేసి, ఇలాగు మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికీ కనబడకపో. ఇంకెప్పుడు ఈ బబులోను వ్యవస్థ కనబడదు. ఈ రాజకీయ వ్యవస్థలుండవు, ఈ వ్యాపార వ్యవస్థలుండవు, తర్వాత ఇలాంటి వ్యవస్థలు, మతపరమైన వ్యవస్థలు ఏవి ఉండవు. అవి కనబడకపోవును. అంటే ఇవి అంతిమ తీర్పు. ఇది
16వ అధ్యాయంలో చివరి తీర్పే ఈ అంతిమ తీర్పు సమాప్తమైనది అని మనం 16వ అధ్యాయంలోనే మనం చూసాం. ఇవన్నీ కూలిపోతాయి. 22 నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభువులై ఉంటే, ఇప్పుడు వాళ్ళు ప్రభువుల్లాగా ఉన్నారు. వర్తకులు, రాజకీయ నాయకులు ఇప్పుడు వాళ్ళు పెద్దోళ్ళలా కనబడుతున్నారు. కానీ జనములన్నీ నీ మాయమంత్రముల చేత మోసపోయి ఇప్పుడు మోసపోతారు. కావున వైనికుల యొక్కయు, గాయకుల యొక్కయు, పిల్లన గ్రోవు ఊదువారి యొక్కయు, బోరలు ఊదువారి యొక్కయు శబ్దం ఇక ఎన్నడూ నీలో వినబడదు. ఇప్పుడుంటాయి ఈ శబ్దాలన్నీ, ఈ మ్యూజిక్లు, ఈ సంగీతాలు, ఈ శిల్పకళలు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఉంటాయి కానీ ఒక రోజున కనబడవు. చూడండి, సంగీతం ఉండదు 22, 23 వచనాల్లో. సంగీతం ఉండదు, శిల్పకళలు ఉండవు, నో ఇండస్ట్రీస్, నో ఎలక్ట్రిసిటీ, నో లైట్, నో మ్యారేజెస్ అని కూడా మనము 23లో మనం చూస్తాం. చదువుతున్నాను నేను 23వ వచనం. కావున వైనికుల యొక్కయు, గాయకుల యొక్కయు, పిల్లన గ్రో ఊదువారి యొక్కయు, బోరలు ఊదువారి యొక్కయు శబ్దం ఇక ఎన్నడూ నీలో వినబడదు. మరి ఏ శిల్పమైనా చేయు శిల్పి ఎవడునో నీలో ఎంత మాత్రం కనబడడు. సినిమా రంగం, సంగీతం, శిల్పకళ ఇలాంటివి ఏవి, ఇండస్ట్రీస్ ఏవి ఉండవు. తర్వాత చూడండి, ఇంకా మనం ఏం చూస్తామనంటే, దీపపు వెలుగు నీలో ఇకను ప్రకాశింపనే ప్రకాశింపదు. అసలు వెలుగే ఉండదు. పెళ్లి కుమారుని స్వరము, పెళ్లి కుమార్తె స్వరం నీలో ఇక ఎన్నడూనో వినపడు. నో మ్యారేజెస్, ఇక పెళ్లి వ్యవస్థే ఉండదు, ఇక అన్ని ధ్వంసమే. ఇది మనం చూస్తాం. చివరి వచనం 24 మరియు ప్రవక్తల యొక్కయు, పరిశుద్ధుల యొక్కయు, భూమి మీద వధింపబడిన వారి యొక్కయు రక్తము ఆ పట్టణములో కనబడే. ఎందుకు ఇంత భయంకరమైన పరిస్థితి ఈ పట్టణానికి అనంటే, ఆ పట్టణం ఏం చేసిందో తెలుసా? ఆ పట్టణం ఎప్పటి నుండో ఎందరో దేవుని పిల్లల రక్తం ఒలికించింది. పరిశుద్ధుల రక్తాన్ని ఒలికించారు వీళ్ళు. ఎంతో మంది పరిశుద్ధుల్ని చంపారు. తర్వాత ఇప్పుడు సంఘ చరిత్రలో కానీ, ఆ శ్రమల కాల సమయాల్లో కానీ, ఈ వ్యవస్థల్లో ఉన్న వాళ్ళు ఎందరినో చంపారు. వాళ్ళు ఎందరో హతసాక్షులయ్యారు. మనం ఎంతో మంది హతసాక్షులైన భక్తుల జీవితాలు మనం చూస్తున్నాం. కనుక ఇన్ని చెడ్డ పనులు చేసిన, సాతాను యొక్క ప్రేరణ చేత ఇన్ని చెడ్డ పనులు చేసిన ఆ కారణం చేత వీరికి ఈ భయంకరమైన ఈ తీర్పు, పూర్తి బబులోను పతనం, ఈ 3 వ్యవస్థల పతనాన్ని మనం చూస్తాం. ఇది 17, 18 అధ్యాయాల యొక్క వివరణ. వినండి, మనం ముగింపులో ఉన్నాం. అయితే ఒక్క వచనాన్ని నేను విడిచిపెట్టాను, అది చివరిలో చెబుతాను అని అన్నాను. అది 18వ అధ్యాయం. చూడండి, 18వ అధ్యాయం 4వ వచనం, ఒక్క వచనాన్ని నేను విడిచిపెట్టాను. ఆ 4వ వచనాన్ని చదువుతున్నాను. మరియు ఇంకొక స్వరం పరలోకము నుండి ఇలాగు చెప్పగా వింటి. ఈ స్వరం ఈ జూములో వింటున్న ప్రతి ఒక్కరికి, ఈ స్వరం, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి. కనుక ఆనాడు వినబడిన ఆ స్వరం చూడండి 4లో, ఇంకొక స్వరం పరలోకము నుండి ఇలాగు చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండునట్లు, దాని తెగుళ్లలో ఏది మీకు ప్రాప్తింపకుండునట్లును దానిని విడిచి రండి. ఇది గ్రేట్ ఇన్విటేషన్ అండి. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనంలో, తన పిల్లలైన వారికి తన తట్టు తిరగాలని దేవుని స్వరం, ఆకాశవాణి, దేవుని స్వరం, పరలోక స్వరం వినబడుతుంది. నా ప్రజలారా, ఎంత మంచి మాట! నా ప్రజలారా, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఆయన చేతే కలుగు చేయబడ్డారు. ఇంతకాలం మత వ్యవస్థ వెనకపోయారు, రాజకీయ వ్యవస్థ వెనకపోయారు, వ్యాపార వ్యవస్థ వెనకపోయి మోసపోయారు. కనుక ఆ మోసాల్లో మీరు చిక్కుకోవద్దు, పాపం విడిచి రండి అనే ఒక గొప్ప ఆహ్వానాన్ని 18వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తాం. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి అనంటే, ఒక్క మాట యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి అని బైబిల్ చెప్తుంది. ఈ లోకాన్ని ప్రేమించొద్దు, లోకంలో ఉన్న వాటిని కూడా మనం ప్రేమించవద్దు. డబ్బు మీద ఆశను పెంచుకోవద్దు. డబ్బు సంపాదించాలని వ్యామోహం, అది ఒక
ఆధ్యాత్మిక వ్యభిచారంతో పోల్చబడింది. ఆ పిచ్చి నీకుంటే దేవుణ్ణి ప్రేమించలేవు. కాబట్టి సిరి సంపదలు, పేరు ప్రఖ్యాతలు, సుఖభోగాలు ఇవి శాశ్వతం కాదు. కాబట్టి మనం ఏం చేయాలి అనంటే, పరలోక సంపదను సమకూర్చుకో, ఇహలోక సంపదను దేవుని కొరకు సమర్పించుకో. పరలోక సంపదను మనం సమకూర్చుకోవాలి. ఇహలోక సంపదల్ని దేవుని కొరకు మనం సమర్పించుకోవాలి. యేసును ప్రేమిద్దాం, యేసు కొరకు జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. తల్ల వంచండి. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయాళుడా, నమ్మదగిన దేవా, మీకు స్తోత్రములు. 17, 18 అధ్యాయాలు, 16వ అధ్యాయంలో ఉన్న చివరి పాత్ర తీర్పును 17, 18 అధ్యాయాల్లో మాకు మీరు తెలియచేశారు. నిజమే ప్రభువా, మత వ్యవస్థ కూలిపోద్ది, రాజకీయ వ్యవస్థ కూలిపోద్ది, అలాగే నాయన వ్యాపార వ్యవస్థలు కూడా కూలిపోతాయి. అవి ఎలా కూలిపోయాయో మీ వాక్యపు వెలుగులో చూపించారు. నిజమే ప్రభువా, ఆ పాపాల్లో మేము పడకూడదని ఒక గొప్ప ఆహ్వానాన్ని మీరు మాకు ఇచ్చారు. అసలు ఈ ప్రకటన గ్రంథ ధ్యానాలే మేము అసలు ఆ శ్రమల కాలంలో ఉండకుండా ఎత్తబడే గుంపులో మేము ఉండాలని ప్రభువా, ఇప్పుడు మా మనస్సు, మా ధ్యాస, మా ధ్యానం లోకంలో ఉన్న వాటి మీద ఉండకూడదని, మిమ్మలను ప్రేమించాలని, నాయన మీ రాకడ కొరకు మేము సంసిద్ధులం కావాలని ఈ మాటలన్నీ మీ కృపతో మాకు అనుగ్రహిస్తున్నందుకై మిమ్మలను స్తుతిస్తున్నాను. ప్రభువా, ఈ మాటలు విన్న బిడ్డలను మీరు సిద్ధపరచండి, పాపము నుంచి విడిపించండి, పరిశుద్ధంగా ప్రత్యేకంగా జీవించడానికి సహాయం చేయండి. ముందున్న దినాలన్నీ మీ కృపతో కాపాడండి. మీ దయగల హస్తాలకు మమ్మలను మేము అప్పగించుకుంటూ, మిమ్ములనే ప్రేమిస్తూ, మీ కొరకు జీవిస్తూ, ప్రభువా, మీ రాకడ కొరకు సిద్ధపడుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.